ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ది రాజా సాబ్ మూవీని 2025 డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నారు. అయితే డిసెంబర్ లో కంటే జనవరి 9న రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని టాక్. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ది రాజా సాబ్ మూవీకి ఊహించని షాక్ తగిలింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి ది రాజా సాబ్ మూవీని నిర్మిస్తున్న ఐవి ఎంటర్టైన్మెంట్ కోర్టుకెక్కింది. 2023లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి ది రాజా సాబ్ మూవీని నిర్మించేందుకు అగ్రిమెంట్ సైన్ చేసింది ఐవి ఎంటర్టైన్మెంట్ సంస్థ. 2023 మార్చిలో థియేట్రికల్ రైట్స్ కి అగ్రిమెంట్ జరిగింది. ఇందులో భాగంగా ఐవి ఎంటర్టైన్మెంట్ ది రాజా సాబ్ మూవీ నిర్మాణంలో 218 కోట్లు పెట్టుబడి పెట్టింది. లాభాల్లో వాటాతో పాటు సహ సమర్పకులుగా క్రెడిట్స్ ఇచ్చేందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంగీకరించింది. అయితే సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేయడంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫెయిల్ అయింది. అది కాకుండా నెల ప్రొడక్షన్ అప్డేట్స్ ఇవ్వడం లేదని, తాము ఇచ్చిన డబ్బుని ఎలా వాడుతున్నది, దేనికోసం వాడుతున్నది లెక్క కూడా చెప్పడం లేదని ఐవి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆరోపించింది. అది కాకుండా థియేట్రికల్ రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదని, కాబట్టి తాము పెట్టిన 218 కోట్లకు 18% వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చే వరకు ది రాజా సాబ్ విడుదలను ఆపేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది ఐవి ఎంటర్టైన్మెంట్ సంస్థ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.